పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే సతి పెన్నిది కాదా అదే పరమార్థము కాదా ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా అడుగడుగున తానై ఉంటే ఆ దైవము నిజముగా ఉంటే అడుగడుగున తానై ఉంటే గుడులేల యాత్రలేలా పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే సతి పెన్నిది కాదా అదే పరమార్థము కాదా ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా పై పైన మెరుగుల కోసం భ్రమచెందు గుడ్డి లోకం మదిలోన మెదిలే అందం గమనింతురే పై పైన మెరుగుల కోసం భ్రమచెందు గుడ్డి లోకం మదిలోన మెదిలే అందం గమనింతురే ఈ లోకులతో పని ఏమి పలుకాకులు ఏమంటేమి ఈ లోకులతో పని ఏమి పలుకాకులు ఏమంటేమి నా స్వామి తోడు రాడా పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే సతి పెన్నిది కాదా అదే పరమార్థము కాదా ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా 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 ఆదర్శ గృహిణివై కలకాలము వర్ధిల్లు రాధ. నాథ నిన్నటి పురాణ కాలక్షేపమున పతివ్రత ధర్మము పట్ల నాకు కలిగిన సందేహము మీరింకనో తీర్చనలేది. ఇంకా సందేహంలోనే ఉన్నావా రాధ? అవును స్వామి. బాగా చెప్పావు రాధ. మన పూర్వీకులు సంసారమును మహాసముద్రముతో పోల్చున్నారు. ఎందులకని? సముద్రమందు తిమింగలాది భయంకరమైన జలచర్మములు బడబాకునులే కాక కాక ముత్యములు రతనములు కూడా కలవు. ఆహా, ఈ సంసారము ఎట్టిదనినా కష్టభరితంబో కష్టభరితంబో బహుళ దుఃఖప్రదంబో సారరహితంబులైన సంసారమందు భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే రాధా, పురుషుల నిమిత్తము భార్యయను స్వర్గమొకటి కల్పనము చేసే పురాణ పురుషుండు
కాని అనుకూలత కాని ఎడల ఎడల భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పినారు. అదెట్లు స్వామి? అది ఎట్లందువా? కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి అమ్మయ్య, నిండు సంసారం రెండు చేసి తన మగడంత ఆర్జన పరుడైనను పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి తెల్పక తానొకటి సల్పి అది ఏ మనుచు కస్సు మనుచు లేచి విభుడెందులకు నేని విసిగి ఒక్కటి అనా పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టదాలక పెనిమిటి ఇట్టి అన్నా ఏటికి వడి పరుగులెట్టి అయ్యో కృష్ణ, భర్త ఎముకలు కొరికెడి భార్యతోని కాపురము కంటే రామ రామ ఇక నరకంబు గలదే. ప్రాణేశ్వర, మీరు చెప్పినది యథార్థమే. కానీ ఓ నిండు ఈ సంగతి నాకెందులో? చెప్పు చెప్పు, సందేహం ఎందులకు? భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అనియే కదా నేను అనుభవన్నది. అవును స్వామి. లేకేమి రాధా, మహానుభావులు చాలా మంది ఉన్నారు. అర్ధాంగి లక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు, చీటికి మాటికి చిరబురలాడుచు పెండ్లామును రక ఏడ్పించువారు. పడపు గత్తెల ఇండ్ల బానిసీ ధర్మపత్ని ఎల్లను మండిపడెడువారు. బయట ఎల్లర చేతబడి వచ్చి ఇంటను పొలతి నూరక తిట్టిపోయువారు. పెట్టిపోతల పట్ల గలట్టి లోటు తిట్టు కొట్టుల తోడను తీర్చువారు. హలులు కఠినులు హీనులు కలుషమతులు గలరు పురుషులలోన పెక్కండ్రు, ఇది నిజమో రాధా. అది సృష్టి రహస్యములలో ఒకటి అని నా నమ్మకం. ఎట్లందురా? రూపవతి అయిన యువతికి రూపహీను, సుగుణగని అయిన వనితకు శుద్ధమూర్ఖు. ఇట్లు వ్యత్యస్తరమునగు చెయ్యింతుల శోధించుచుండును తరచుగాను నాథ. అయినను భగవంతుడు నన్ను మాత్రము అట్టి పరిశోధన పాలు చేయక చక్కని రూప సంపద స్వామి, చక్కని రూప సంపద ప్రశస్తతరం బగు వర్తనం పెంపెక్కిన పాండితి పఠిమా ఏ పగు ప్రేమ సదా వేయించిన తక్కువ కాని భాగ్యము సుధారస బిందులు చిందువాణి ఈ పక్కిన బోల్సు మిమ్ముల
గూర్చే సత్కృప వేరిదానా అప్పుడే ఏలవగచ్చదవు. కాలం అవిచ్ఛిన్నమైనది, ఒక్కరి బుద్ధి కలదు. ఏమో ఎప్పుడెవరిని ఎలా మార్చునో ఎవరు మాత్రం చెప్పగలరు రాధా. కనుని హరిశ్చంద్రు కాటికా పరిచేచే మురసుతు సార్వభౌముని గజనిపే అలాంటిదేవు అన్నాదురుగా విల్చే పేదకు చేలుకు బేరు చేసే ధర్మాత్ము బలిని పాతాళమునకు త్రొక్కే కలుషాత్మునహు స్వర్గమునకెత్తే విప్రనారాయణు విటునిగా వనరించే వడయు నంబి భక్తియుక్తు చేసే. రాధా అంటున్నావు కదా, కాలమనా ఇట్టి మహిమంబు గలదియగుట మానవుడు మేను విడిచిన మరుదినమునగాక సుగుణ దుర్గుణములు కలిమిలేములు ఎల్లరాదని వచిరి ఎల్లరు బుధులు. రాధా అదిగో నాయనగారు ఎందుకో పిలుచుతుంది అంటున్నారు. రాధ స్వామి, ఈ పూటకు పురాణం ఇంతటితో నిలిపివేసి నాకు దుస్తులు తీసిమ్ము. నేను శీఘ్రంగా కార్యస్థానమునకు పోవలేను. ఇంకా భోజనాయాసము తీరలేదు. అప్పుడేమి ముంచుకొచ్చినది? నాయనగారు నేటి నుండి వ్యాపారం అంతయు నా మీద పూర్తిగా విడిచిపెట్టి తాము విశ్రాంతిగా కూడా నిశ్చయించినారు. ముందు వర్జమునందున శీఘ్రముగా కార్యస్థానముకు రమ్మని ఆజ్ఞాపించినారు. అంతే. అట్లయినా మీకు కార్యభారం అధికమై ఆయాసము కలిగించనేమో కదా. అవును రాధా, నాకును అదే భయం కలదు. కానీ తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తము తల ఒగ్గదలుచుకున్నాను. అది ఎట్లందువా, ప్రాయము వచ్చినంత గృహభారము మూపునదాల్చి తండ్రికి హాయిగా కూరుచుండుటకు అనువైన విరామమెవండు సేకురం చేయునో. వాడే పుత్రుడని చెప్పక చెల్లును. వార్ధకంబున స్వీయతను భవ ప్రతతి చేత సపర్యలుగాంచు నాతడే హే 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 సరే రాధా, రేపటి నుంచి మన పురాణమును సాయంకాలం మనకు మార్చుకుందాం. అలాగే. సరే రాధా, నాకు దుస్తులు తీసేము, నేను వచ్చేదా. అలాగే, నేను వెళ్ళి వచ్చేదాన్ని. కుమ్మరపుర్వు పంకమున గృమ్మరుచున్ మలినంబు మేనలేశమున అంటకుండగను జాడ్పున లౌకిక వృత్తులందు నిత్యము జరించుచుండియో హృదరమందు తదీయ వాసనల్
కావే వివేకమనంగా రాధా గోపాల మోహన రూప గోపాల మోహన రూప గోపాల మోహాతీతము నీలీలా మోహన రూప గోపాల గోపాల స్వామి వలదని నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగెదవయ్యా వలదని నిన్ను వారించు వారిని వదలక వెంట తిరిగెదవయ్యా వేడుక చేయుచు వేణువులూదుచు వేడుక చేయుచు వేణువులూదుచు వేడిన వారిని దర్శనమీయవు మోహన రూప గోపాల అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్ని మారులో కృష్ణ కృష్ణ అవని భారము అమితము కాగా అవతరించితివి ఎన్ని మారులో అన్నిటి కన్నా అపురూపమైనది అన్నిటి కన్నా అపురూపమైనది కన్నుల విందగు ఈనాటి రూపము మోహన రూప గోపాల మోహాతీతము నీలీలా మోహన రూప గోపాల గోపాల గోపాల